హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. సో దీని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే అంగన్వాడీ ఖాళీలు 10,000 అంటూ ఇవ్వడం అయితే జరిగింది. అంగన్వాడీ ఖాళీలు 10,000 అంటూ. సో ఇది మనకు నమస్తే తెలంగాణ పేపర్లో పబ్లిష్ అయింది. టీచర్లకే ఆయాల పని, పోస్టుల భర్తీపై పట్టించుకోని సర్కార్, రిటైర్డ్ టీచర్లకు అందని బెనిఫిట్లు, హామీలకే పరిమితమైన కాంగ్రెస్ అంటూ రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దుర్భరంగా మారింది. అనేక సమస్యలు అంగన్వాడీలను పట్టి పీడిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు, ఆయాల పోస్టులు మొత్తం 71,400 ఉండగా అందులో సుమారు 10,000కు పైగా ఖాళీగా ఉన్నట్లు సమాచారం. వీటిని భర్తీ చేసేందుకు సర్కార్ ఎలాంటి చర్యలకు పూనుకోకపోవడం గమనార్హం. నిరుడు 65 ఏళ్లు దాటిన టీచర్లు, ఆయాల ఉద్యోగ విరమణతో 8,000, మరణించడం, రాజీనామా, అనారోగ్యం తదితర కారణాలతో వెళ్లిన వారితో 2,000 పోస్టులు ఖాళీ అయ్యాయి. పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడినా ఇప్పటి వరకు భర్తీ కోసం ప్రభుత్వం ముందడుగు వేయడం లేదని తెలంగాణ అంగన్వాడీ టీచర్ల సంఘం రాష్ట్ర నాయకురాలు నిర్మల ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మనకి ఇక్కడ టీచర్లపై అదనపు భారం అంటూ ఇచ్చారు. అంగన్వాడీలో ఏర్పడిన ఖాళీలతో టీచర్లపై అదనపు పని భారం పడింది. కొన్ని కేంద్రాల్లో అయితే ఆయాలు చేయాల్సిన పనులు కూడా టీచర్నే నిర్వహిస్తున్నారు. ఇలా ఒక్కో టీచర్ 2-3 కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. దీంతో ఏ కేంద్రంలోనూ సరిగ్గా విధులు నిర్వర్తించలేకపోతున్న ఆ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఖాళీల భర్తీ విషయమై పలుసార్లు సంబంధిత శాఖ మంత్రి సీతక్కతో పాటు అధికారులు విజ్ఞప్తి చేసిన పట్టింపు కరువైందని మండిపడుతున్నారు అంటూ ఈ విధంగా రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే అంగన్వాడీ టీచర్ల డిమాండ్లు ఇవే అంటూ ఇచ్చారు. అవేంటంటే అంగన్వాడీ కేంద్రాల్లోని ఖాళీలను భర్తీ చేయాలి, టీచర్లపై అదనపు పని భారాన్ని తగ్గించాలి, పిఎం శ్రీ స్కూళ్లలో అంగన్వాడీ టీచర్లనే తీసుకోవాలి, రిటైర్మెంట్ బెనిఫిట్లు వెంటనే విడుదల చేయాలి, అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలి, టీచర్లకు 18,000 రూపాయల వేతనం ఇచ్చి 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. సో ఈ విధంగా అయితే అంగన్వాడీ టీచర్ల డిమాండ్లు అంటూ ఈ విధంగా రావడం అయితే జరిగింది. సో మనకైతే అంగన్వాడీ ఖాళీలు 10,000 అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట. సో అంగన్వాడీ పోస్టులకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా వెంటనే నేనైతే ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.